హలో గైస్, నిన్న సాటర్డే ప్రోగ్రామ్ మొత్తం సంజన గారి మీద నడిచింది. ఎందుకంటే లాస్ట్ వీక్ సంజన గారు ఋతు చివరి గురించి కొన్ని మాటలు మాట్లాడారు. సో రాగానే నాగార్జున గారు సంజన గురించి మాట్లాడారనమాట. సో నువ్వెందుకు అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు, నువ్వు అన్కంఫర్ట్గా ఫీల్ అయితే ఇక్కడ ఉండడానికి లేదు, బిగ్ బాస్ నుండి వెళ్ళిపోవచ్చు అని డోర్స్ ఓపెన్ చేశారు. సో దానికి సంజన గారు ఏమన్నారు, సారీ సార్ నేను చాలా కష్టపడి వచ్చాను సార్. సో అలా వెళ్ళాను, నేను ఏది అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను అదే ఎక్స్ప్రెసేషన్ చెప్పాను. నేను క్యారెక్టరైజేషన్ గురించి ఏం మాట్లాడలేదు. సో నేను ఏది అన్కంఫర్టబుల్ ఫీల్ అదే చెప్పాను సార్ అని తను చెప్పింది అనమాట. దాని తర్వాత నాగార్జున గారు, భరణి గారు కానివ్వండి, ఇమాన్యుయల్ అండ్ తనుజ, డిమాన్, పవన్, కళ్యాణ్ యొక్క ఒపీనియన్ తీసుకున్నారు. ఒపీనియన్ తీసుకుని వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని సో వాళ్ళు ఏమన్నారంటే, సో సంజన గారు ఋతు చౌదరికి బిగ్ బాస్కు సారీ చెప్తే తను ఉండొచ్చు అని చెప్పారనమాట. సో అదే విషయం నాగార్జున సంజన గారు చెప్పారనమాట. సంజన గారు ఏమన్నారు, సార్ నేను ఉండలేను సార్, ఇక్కడ నేను బిగ్ బాస్ నుండి వెళ్ళిపోతాను, ప్లీజ్ ఫర్గివ్ మీ సార్, నేను వెళ్ళిపోతాను సార్ తనతో చెప్పింది అన్నట్టు. మళ్ళీ దానికి నాగార్జున గారు ఏం చెప్పారంటే మళ్ళీ కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. సో లాస్ట్కు సంజన గారు కన్విన్స్ అయ్యారు, ఋతు చౌదరికి సారీ చెప్పారు. సో ఆ విధంగా ఉండిందన్నమాట. నిన్న మొత్తం కంప్లీట్గా అయితే ప్రోగ్రామ్ మొత్తం సంజన మీద నడిచిందన్నమాట.